Are you ready? B. All stories redeemable. B. All brokenness repairable. ప్రతి విరిగిన స్థితి కట్టబడుతుంది. మళ్ళీ చదవండి. ఆల్ బ్రోకన్నెస్ రిపేరబుల్. మళ్ళీ చదవండమ్మా. ఆల్ బ్రోకన్నెస్ రిపేరబుల్. ప్రతి విరిగిన స్థితి కట్టబడుతుంది. ఎస్, ప్రతి విరిగిన స్థితి. ఏమండి, వరదలు వచ్చినాయి, కార్లు పాడైపోయినాయి, అందరు వదిలేసుకున్నారా? ఎక్కడ తీసుకెళ్ళారు? షోరూమ్ తీసుకెళ్ళి, మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఏం చేశారు? రిపేర్ చేశారు. మొన్న కార్ యాక్సిడెంట్ అయింది ఎవరిదో, మొత్తం ముక్కలైపోయింది, వదిలేసుకున్నారా? షోరూమ్ తీసుకెళ్లారు, మెకానిక్ దగ్గర చేశారు, రిపేర్ చేశారు, మళ్ళీ కొత్త కార్లకు బయటకు వచ్చింది. బైక్ యాక్సిడెంట్ జరిగింది, ఫ్రంట్ మొత్తం ముక్కలైపోయినాయి, వదిలేశారా? మళ్ళీ రిపేర్ చేశారు. సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నీ హృదయం ముక్కలైపోయిందా? నీ మనసు ముక్కలైపోయిందా? భార్యాభర్తల మధ్య, కుటుంబ జీవితంలో ముక్కలైపోయిందా? నేను దాన్ని రిపేర్ చేస్తా. ఆల్ స్టోరీస్ ఆర్ రిపేరబుల్. నేను దాంట్లో నేను విడిపిస్తా, నేను మీకు సాయం చేస్తా. ఎస్, ముక్కలైన నీ హృదయాన్ని, ముక్కలైన నీ మనస్సును నేను తిరిగి కడతా. ఒకవేళ భర్త ద్వారా నీ కుటుంబం ముక్కలైపోయిందేమో, భార్య ద్వారా నీ కుటుంబం ముక్కలైపోయిందేమో, మీ అబ్బాయి ద్వారా నీ కుటుంబం ముక్కలైపోయిందేమో. అన్నీ బాగున్నాయి అన్నయ్య, ఈడు వలన ప్రశాంతత లేదన్నయ్య, అన్నీ బాగున్నాయి, ఈ అమ్మాయి ద్వారా నాకు ప్రశాంతత లేదన్నయ్య, ఈ మనవడు మనవరాల ద్వారా ప్రశాంతత లేదన్నయ్య. ముక్కలైపోయిన నీ హృదయాన్ని మళ్ళీ తిరిగి కట్టగలడు. ఆల్ బ్రోకన్నెస్ రిపేరబుల్. నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు. ఈ మాట ఎన్నడూ మర్చిపోకండి. ప్రస్తుతం నువ్వు వెళ్తున్న స్థితి, రెండు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. ఈ మాట గమనించండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? గట్టిగా రెండు చేతులు పైకెత్తి కృపా, 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 కృపా. ఆర్ యు రెడీ? సరిపోలే. ఆర్ యు రెడీ? ఈ మాట జాగ్రత్తగా గమనించండి. నీ కుటుంబం ముక్కలైపోయిందా? ముక్క చెక్కలైపోయిందా? తునాకలైపోయిందా? ప్రస్తుత స్థితిని చూచి భయపడద్దు. ముగింపు ఎలాగుంటుందో నువ్వు చూడవు. మళ్ళా ప్రస్తుత స్థితిని చూసి భయపడద్దు. ముగింపు ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు. ముగింపు ఎలా ఉంటుందో నువ్వు చూడు. ఎస్. మార్తా, మరియా, లాజర్. యూదులు యేసు ప్రభుని నమ్ముకోకూడదన్నారు. అక్కడ ఉన్న సినగోగులు అన్నారు, యేసు ప్రభుని ఎవరినన్నా దేవుడని అంగీకరిస్తే, ఆయన ఇంటికి తీసుకొస్తే మిమ్మల్ని వెలివేస్తామన్నారు. అయినా మార్తా, మరియా యేసు ప్రభుని నమ్ముకున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నారు. కానీ ప్రార్థన చేసిన, యేసయ్య కోసం వేచి ఉన్న, యేసయ్యకే ఫస్ట్ కబురు అందించిన, యేసయ్య రాలా, ఇంట్లో ఏ అద్భుతం చేయలా, తమ్ముడు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. వాళ్ళ హృదయాలు ముక్కలైపోయినాయి, వాళ్ళ మనస్సులు ముక్కలైపోయినాయి, వాళ్ళ కుటుంబ జీవితం, వాళ్ళ కుటుంబం ముక్కలైపోయింది. ఇంటిలో పోషింపబడడానికి మార్గం లేదు. వాళ్ళ ఆ స్థితిని చూసి అనుకున్నారు. యేసయ్య అన్నాడు, ప్రస్తుత స్థితిని చూసి భయపడొద్దు, ముగింపు ఎలా ఉంటుందో చూడు. చనిపోయిన లాజర్ని నా దేవుడు తిరిగి బ్రతికించేటట్టు చేశాడు. చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించేటట్టు చేశాడు. ఈ రోజున బంధువులు వద్దన్నా, స్నేహితులు వద్దన్నా, కొలీగ్స్ వద్దన్నా, యేసయ్యని సొంత రక్షకుడిగా నమ్ముకుని బాప్టిజం తీసుకున్నావు. కానీ అబ్బాయి విషయంలో ఏం జరగలా, అమ్మాయి విషయంలో ఏం జరగలా, హృదయం మొక్కలైపోయింది. బాప్టిజం తీసుకోవడం కరెక్టేనా అన్న ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం కూడా వెళ్తున్నావు. నా దేవుడు నిన్ను చూసి అన్నాడు, ప్రస్తుత స్థితిని చూసి నువ్వు భయపడద్దు, ముగింపు ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు. నీ బంధువులు ఆశ్చర్యపడేటట్లుగా, నీ స్నేహితులు ఆశ్చర్యపడేటట్టుగా, నీ కొలీగ్స్ ఆశ్చర్యపడేటట్లుగా ముగింపు నా దేవుడు తీసుకురాబోతున్నాడు దాంట్లో నుండి. హల్లెలూయా. ముగింపు ఎలా ఉంటుందో చూడు. ఎస్. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. బాబోయ్, మేము దేవుడా దేవుడా అంటావేంటయ్యా బాబు, మాకు ఫరో అన్నం పెడుతున్నాడు, నీళ్ళు ఎత్తున్నాడు, అన్నీ ఎత్తున్నాడు, పద అంటావేంటి, మేము ఎక్కడ ఉంటామన్నా సరే దేవుడు చెప్పాడంటే అందరు కలిసి ఆయన మాట విని బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎడం వైపు దారి లేదు, కుడివైపు దారి లేదు, వెనక దారి లేదు, ఎదరక దారి లేదు. అందరూ అన్నారు, అక్కడ సమాధులు లేవని, అక్కడ సమాధులు దొడ్లు లేవని, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని.
కానీ దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు భయపడకు, ఏడవకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ప్రస్తుత పరిస్థితిని చూసి నువ్వు భయపడద్దు. ముగింపు ఎలాగుంటుందో చూడు. మార్గం లేని చోట ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నా దేవుడు మార్గాన్ని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా సర్వశక్తి గల దేవుని నామములో, యేసయ్య నామములో ప్రస్తుత స్థితిని చూసి నువ్వు భయపడద్దు. ముగింపు ఎలాగుంటుందో నువ్వు చూస్తావు. ఎస్, యెమ్మాయా గ్రామములో ఉన్న ఇద్దరు యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి యేసు ప్రభు వారిని వెంబడించారు. కానీ ఆ యేసయ్య మరణించాడు. హృదయం ఏమైపోయింది? మొక్కలైపోయింది. మనం ఆశించినట్టు ఏమీ జరగట్లేదు. ఎక్కడ ఆ యూదులతోనే, ఆ యూదుల మతాచారమే మనకు బాగుందే. యేసయ్య దగ్గర మనం ఆశించినట్లు ఏమీ జరగట్లా. బిడ్డల బతుకులో ఏం జరగట్లా, మన కుటుంబంలో ఏం జరగట్లా. ఆఖరికి ఆయన నమ్ముకుంటే ఆయన చచ్చిపోయాడు అని తిరిగి యెరూషలేము నుండి యెమ్మాయా గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. ఇద్దరు హృదయాలు ముక్కలైపోయినాయి. బంధువులు చెప్పిన మాట మనం వినలా, స్నేహితులు చెప్పిన మాట మనం వినలా. వారి మనస్సు ముక్కలైపోయినాయి. కానీ ఎవరో వెళ్ళి కబురు అందించారు, యేసయ్య తిరిగి లేచాడని. ఊరుకో అమ్మా, ఆయన తిరిగి లేవడం ఏంటి, మేము కళ్ళారా చూసాం చనిపోవటం, ఎలా తిరిగి లేస్తాడా అని వెళ్ళిపోయాడు. హృదయం ముక్కలైపోయింది, మనస్సు ముక్కలైపోయింది, వారి కుటుంబం ముక్కలైపోయింది, వాళ్ళ కలలు స్వప్నాలు ముక్కలైపోయినాయి, వాళ్ళ జీవితం ముక్కలైన స్థితికి వచ్చింది. కానీ యేసయ్య అన్నాడు, ప్రస్తుత స్థితిని చూసి భయపడద్దు, ముగింపు ఎలాగుంటుందో చూడు అన్నాడు. ఈ రోజున నీ జీవితం వెళ్తున్న వేదన స్థితిని చూసి ఒక కన్క్లూజన్కి రాకు, ఒక ముగింపుకి రాకు. ఇక నా పిల్లల జీవితం ఇంతే, మా అబ్బాయి బతికింతే, నా కూతురు బతికింతే. నువ్వు యేసయ్య కోసం ఎలా నిలబడ్డావో దేవునికి తెలుసు. నువ్వు ఎలా ప్రార్థనా పరురాలో దేవునికి తెలుసు. ఇంట్లో ఎవరు నిలబడపోయినా తల్లి నువ్వు ఎలా నిలబడ్డావో దేవునికి తెలుసు. దేవుని కొరకు నువ్వు ఎలా ఇచ్చావో దేవునికి తెలుసు. ఆయన మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. ప్రస్తుత స్థితిని చూసి నువ్వు భయపడద్దు, ముగింపు ఎలాగుంటుందో చూడమన్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్యలో యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడు. యేసయ్య అని వాళ్ళిద్దరికి తెలియదు. యేసయ్య అని వాళ్ళిద్దరికి యేసయ్య అడిగాడు, ఏం జరిగింది యెరూషలేములో అన్నాడు. ఇంత హాట్ టాపిక్ సార్, మీరు యెరూషలేము కొత్త? ఇంత సెప్టెంబర్ నెలలో బేపసమైన వరదలో ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఏం జరిగిందండి ఇక్కడ అంటే, ఏం జరిగిందండి బాబు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో అమెరికా వాళ్ళకి తెలుస్తుంది, ఏం జరుగుతుందో కెనడా వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియా వాళ్ళకి జరుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇండియాలో అందరికీ తెలిసింది. మీకు తెలపడమేంటి సార్, వరదలు సార్. ఆఖరికి మా అన్నయ్య కూడా పడవలో వెళ్ళాడు సార్. అరే అదేంటి సార్, చచ్చి మునిపోయింది సార్, ఇక్కడ స్టేజ్ దాకా వచ్చింది, మీకు తెలదా? అదే అన్నారు వాళ్ళిద్దరు. యెరూషలేములో జరిగింది, నజరేయుడైన యేసుని సిలువలో చంపారండి. అస్సలు అందరికీ తెలిస్తే మీకు తెలపటమేంటి సార్? బా అని తెలిసి అనలా, తెలవదు అనలా, నేనేరా బాబు అనలా. కొన్నిసార్లు మనం రివీల్ చేయకూడదు కొన్ని సంఘటనలు. ఎస్, ప్రస్తుత స్థితిని చూసి భయపడద్దు, ముగింపు ఎలా ఉంటుందో చూడండి. ఎస్, ఆర్ యు రెడీ? ఒక అద్భుతం. ఆ హృదయం ముక్కలైపోయింది, మనస్సులు ముక్కలైపోయినాయి, వారి కళలు ముక్కలైపోయినాయి. కానీ వారితో ఎవరున్నారు అది ఎవరికి తెలియదు. గట్టిగా, అది ఎవరికి తెలియదు? వాళ్ళిద్దరికి తెలియదన్నమ్మా, అది ఎవరికి తెలియదు. ఈరోజు నీ హృదయం ముక్కలైపోయింది, నీ కుటుంబం ముక్కలైపోయింది, ఆర్థికంలో ముక్కలైపోయింది, నీ స్వప్నాలు ముక్కలైపోయినాయి. నీతో ఆయన ఉన్నాడు, అది నీకు తెలవట్లా. ఆయన నీతో ఉన్నాడు, నీ బెడ్రూమ్లో ఉన్నాడు, నీ లివింగ్ రూమ్లో ఉన్నాడు, మీ భార్యాభర్తలతో ఉన్నాడు. ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, ప్రస్తుత స్థితిని చూసి భయపడద్దు, నీ ముగింపు ఎలాగుంటుందో నువ్వు చూడబోతున్నా.